దట్ సూపర్ పర్ఫార్మెన్స్ కదా. ఇప్పుడు మన నెక్స్ట్ పార్టిసిపెంట్ మృదుల. వెల్కమ్. ఎందుకంత టెన్షన్? అది ఎంత బాగా డాన్స్ చేసినా అక్కడ మార్క్స్ వేసేది అత్త. అసలు ఫస్ట్ రౌండ్ లోనే ఎలిమినేట్ చేసేస్తుంది చూడు. మృదుల చాలా బాగా చేసింది కదా. మొదటి రౌండ్ పూర్తయింది. అందరూ నువ్వా నేనా అన్నట్టు డాన్స్ చేశారు. కానీ ఒకరు మాత్రం ఎలిమినేట్ అయ్యి ముగ్గురు నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళబోతున్నారు. ఎలిమినేట్ అయ్యేది ఎవరో చూద్దామా? బ్రాహ్మణి దేవి గారు. అందరూ బాగా చేశారు, బట్ ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వాలి. అది మమత. సో మానసి, మృదుల, సమీర ముగ్గురు నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్తున్నారు. ఫస్ట్ రౌండ్ లోనే ఎలిమినేట్ అవుతుందనుకుంటే అత్తేంది దాన్ని సెకండ్ రౌండ్ కి పంపించింది. ఒక్క దెబ్బకి బయటికి పంపిస్తే కిక్కే ఉంది. రౌండ్ రౌండ్ కి టెన్షన్ పెంచి లాస్ట్ కి ఒక తన్ను తంతుందేమో చూద్దాం. రౌండ్ నెంబర్ 2. ఇది కాన్సెప్ట్ రౌండ్. కళ్ళకు గంతలు కట్టి డాన్స్ చేస్తూ ఈ షేప్స్ అన్నింటినీ కలిపి లవ్ షేప్ చేయాలి. లెట్స్ స్టార్ట్. One, two, three, start.
ఐఎమ్ వెరీ సారీ సమీరా. మిస్ సమీరా, మీరు మేము ఇచ్చిన టైంలో చేయలేకపోయారు. సో నెక్స్ట్ మానసి. వెళ్ళు మాన్సి, ఆల్ ది బెస్ట్. One, two, three, start. Mansi, yes, come on, yes, left. Mansi, yes. 3, 2, 1, stop. Done, Mansi. Super. Last contestant. మృదుల చేయగలుగుతుందో లేదో చూద్దాం. నెక్స్ట్ మృదుల. వెల్కమ్. Ready? 1, 2, 3, start, Mridula. Come on, come on. Mridula. Try check. 10, 9, 7, 6, 4, 3. Superb. Fantastic, మృదుల గారు. అందంగా ఒకే స్థానంలో అద్భుతంగా పేర్చారు. మీ మనసు మీ మాట వింటుంది. కరెక్ట్ గా చేసేసింది. అంటే నెక్స్ట్ రౌండ్ కూడా పోయినట్టే కదా. ఇట్లయితే అత్త చేతిలో ఏముంటది? బాగా చేసింది, చివరికి దానికే ప్రైజ్ ఇవ్వాలంటే ఏం చేయాలి? పర్ఫార్మెన్స్ ఎలా చేశామన్నది కాదు బంగారం, ప్రైజ్ ఎవరిస్తున్నారనేది ముఖ్యం. పెద్దమ్మ అక్కడున్నంత వరకు నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. జస్ట్ రిలాక్స్ బేబీ. ఈ రౌండ్ లో కూడా ఒకరు ఎలిమినేట్ అవుతారు. చూద్దాం నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళేది ఎవరు. బ్రాహ్మణి దేవి గారు.
నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళేది మానసి, ఇప్పుడు నెక్స్ట్ మృదుల. ఫైనల్ రౌండ్ కి వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్. ఫైనల్ రౌండ్కి వచ్చినా అని పొంగిపోకు. ఇవే నీకు ఆఖరి క్షణాలు. ఓడిపోనీకి రెడీగా ఉందా? ఓడిపోతే అన్నయ్యని వదిలి వెళ్ళిపోతావా? ఈ పోటీల్లో గెలుస్తాను. ఈ తాజ్ మహల్ బహుమతిగా ఆయనకిస్తాను. ఓడిపోతే చెప్పవే. ఆయన్ని వదిలి కట్టుబట్టలతో వెళ్ళిపోతాను. బదులా అంత బాగా పెర్ఫామ్ చేసి ఇంత డల్గా ఉన్నావేంటి? బ్రాహ్మణి అమ్మగారు చర్చిగా ఉన్నారు. గెలుస్తానంటారా? మన పని మనం సరిగ్గా చేసేంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మృదుల. అందరూ చూస్తున్న నిజాన్ని దాచే సాహసం ఎవరూ చేయరు. ఇదే నమ్మకంతో ఉండు. తప్పకుండా గెలుస్తావు. ఏంటే నువ్వు గెలిచేది? డాన్స్ చేయడం కాదు కదా, ఈ గాజు పెంకులు నీ పాదాల్ని కోసేసి నడవడానికి కూడా అడుగులు వేయలేవు. చెప్పండి మేడం. ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి మీకెంత ఖర్చయింది? 30 lakhs మేడం. ప్రాఫిట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 20 lakhs మేడం. $1 crore ఎందుకు మేడం? ఎవరు ఎలా పర్ఫామ్ చేసినా చివరికి నా మేనకోడలు మానసిని విజేతగా ప్రకటించాలి. మీరు ఒక మాట చెప్తే అయిపోతుంది మేడం. పైగా ₹1 కోటి ఇస్తానంటున్నారు. కాదని ఎలా అంటాం? అలాగే మేడం. ఫైనల్ రౌండ్. ఈ రౌండ్ లో ఎవరు గెలుస్తారో వారే విన్నర్. ఫస్ట్ మానసి, ప్లీజ్ వెల్కమ్.
చేసింది కదా. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ పెర్ఫార్మెన్స్ మృదుల. ఇద్దరిలో విజేతలు ఎవరో ఈ సాంగ్ డిసైడ్ చేస్తుంది. కోటలో మునుమున మెరుపుల అలసడిలో ఊరే నిద్రపోయే ఏడా సద్దే పడిగిన రాత్రి ఏడా అత్తర సరిగా మన చేదోసింది. వీరభక్తి కోటలో మాటు మణిగిన చీకటిలో అందర సడిగా మన చేదోసింది. వీరభక్తి కోటలో మురుముల మెరుపుల అలసడిలో కాపుల సడిగా ఎగనే దోసింది. వీరబొప్పిలి కోటలో ఎన్నెల కాసే ఏళ్లలో పడుసుల మనసుకి గాలాలేసే నంకనాచి దొంగలే అందెల సడి మీ మనసులు దోసిందా. అత్తాణం వేస్తా వయ్యారి నడుముకి వజ్రాందలు వేస్తా వగలాడి కాళ్ళకి మణిహారం వేస్తా మెరుపంటి పిల్లకి ముత్యాల బేసరి వేస్తా కోపాల కొమ్మకి. వీరభక్తిలో మాటు మణిగిన చీకటిలో అందర సడిగా మనసే దోసింది. వీరభక్తి కోటలో ఉరుముల మెరుపుల అలసడిలో రాజుల సడిగా ఎగనే దోసింది. జగమే